బెదిరించడం వీటి గురించి కూడా మాట్లాడారు తమరు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు వీడియో చూసినట్లేరు. నేను అధికారితో చాలా మర్యాదగా మేడం అని మాట్లాడా. ఆర్ఎన్బి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చుని ఆయన కుర్చీ వేసి కూర్చోబెడితే సార్తో కూర్చుని, సార్ ఇది మీకు అవగాహన ఉందా అని అడిగితే నాకు అప్పుడు నాతో మీడియా వాళ్ళు కూడా వచ్చారుగా, మీడియా వాళ్ళు కూడా వీడియో వేసారుగా. మరి దాంట్లో మీకు కనపడలేదా? నేను ఎక్కడ ఎవరిని బెదిరించలేదే. నాకు ఐడియాలో లేదండి, ఎవరు చేస్తున్నారో మాకు తెలియదండి అని చెప్తున్నారు. నేను ఎవరిని బెదిరించలేదు, వాళ్ళు చెప్పిందే జనాలకు చూపించడం జరిగింది. దాంట్లో కూడా తప్పులు ఎదుగుతున్నారు నిస్సిగ్గుగా. అలాగే ప్రతిదానికి ఆవు కథలాగా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎటు తిరిగి వచ్చిన ఆవు కథ వచ్చినట్టు మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే అభివృద్ధి మొత్తం నేనే చేశాను, ఇంకా ఇంతకు ముందు మచిలీపట్నంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయలేదని చెప్పుకొస్తాడు. మన మామగారి పేరు కూడా తీసుకురారు మీరు, కేవలం మీరే అభివృద్ధి చేశారు. అంటే ఎట్లా నాకు అనిపిస్తుంది అంటే చంద్రబాబు గారు ఉంటారు, అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడతాడంటే సెల్ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు, లేదా అసలు గ్యాస్ పెట్టి వంట వండుకోవాలనేది కూడా నేనే నేర్పానంటాడు. అంటే ఇది 10 సార్లు అనే కొద్దీ జనాలు అనుకుని అదే నిజం అనుకుంటారని వీళ్ళ భావన. అంటే కులరవీంద్ర గారు అభివృద్ధి చేశాను అన్నాడు కాబట్టి 10 సార్లు అమ్మో కులరవీంద్ర గారు అభివృద్ధి చేశారు అని, అభివృద్ధి ఆయనే చేశాడు పాపం అని జనాలు అనుకోవాలి. మీరు తపన పడతారు. మీ తపనలో తప్పు లేదు, కానీ దాంట్లో వాస్తవాలు ఉండాలి కదా సార్. ఒకటే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా, 2004 నుంచి 9, 2009 నుంచి 14, 2019 నుంచి 24 మా హయాం. ఏ విలేజ్ అయినా వెళ్దాం, లేదా టౌన్లో ఏ వాటికైనా వెళ్దాం. రోడ్ల, డ్రైన్ల, వాటర్ ట్యాంకర్ల, కమ్యూనిటీ హాల్ల, లేదా డ్రింకింగ్ వాటర్ పైప్ లైనా నీ ఇష్టం. మొన్న హయాంలో అయితే గవర్నమెంట్ స్కూల్ బాగు చేయించడమా, ఏదైనా తీసుకోండి. పేటకి వెళ్దాం, ఎవరు అభివృద్ధి చేశారు, ఈ రోడ్డు ఎవరు వేశారు, ఈ డ్రైన్ ఎవరు వేశారు, ఈ రోడ్డు ఎవరు వేశారు, ఈ డ్రైన్ ఎవరు వేశారు, పోటీ పెట్టుకుందాం. సవాల్కి రా. ఎందుకు ఈ ప్రెస్ మీట్లు ఎందుకు? మనకి మీడియా వాళ్ళకి హెల్ప్, మనకి హెల్ప్. చక్కగా డోర్ టు డోర్, వార్డ్ టు వార్డ్ వెళ్తాం. ఈ రోడ్డు ఎవరు వేశారు, ఆ రోడ్డు ఎవరు వేశారు అంటే తెలిసిపోద్ది కదా. లేదు పోర్టు, మెడికల్ కాలేజు, ఫిషింగ్ హార్బర్. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే కులరవీంద్ర గారు వాళ్ళు మనుషులు మాడుతున్నారంట, పోర్టీలు తెచ్చింది లేదు. పోర్టు గురించి చెప్తారంట, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే ఇది. అవగాహన లేనివాడు ఎవరు? పోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ మీద నడిచే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కేవలం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్కి మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇంకేదైనా స్టేట్ గవర్నమెంట్ కట్టేదని కొద్దిగా తెలుసుకోండి సార్. రెండోసారి మంత్రి తమరు, అదొకటి తెలుసుకోవాలి. మరి మెడికల్ కాలేజు 60% సెంట్రల్ గవర్నమెంట్ అంటే 40% స్టేట్ గవర్నమెంట్ సార్. అది కూడా మనకి తెలియట్లా. రెండోసారి మంత్రి తమరు, అవగాహన మీరు తెచ్చుకోండి. నాకు లేదంటాం కదా, తమరు తెచ్చుకోండి. ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తే చివరి పనులు కూడా చేయకుండా కక్ష సాధింపుగా ఆపింది మీరు కదా. తమరు మత్స్యకారుడే ఉండి ఫిషింగ్ హార్బర్ గురించి ఏనాడు అడిగింది లేదు, ఆలోచించింది లేదు. కక్ష సాధింపుగా అది ఆపింది తమరు కదా. మరి ఇవన్నీ చేసేది ఎవరు? అసలు నిజంగా మనం చేసి ఏమని చెప్పుకోవాలంటే 2014 నుంచి 19లో చక్కగా అద్భుతంగా ఉన్న బెల్ కంపెనీని నిమ్మకూరులకి తరలించాం మనం. ఇది మన ఘనత. పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాలు కావాలి. 33,000 ఎకరాలు లేకపోతే పోర్టు సత్సంబంధ ఇండస్ట్రీలు రావని రైతులకి రాత్రికి రాత్రి బలవంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు సార్? మనం కదా. ఆ రోజు రైతులందరూ పోరాడితే కదా ఆగింది. ఈరోజు 1700 ఎకరాలు కేవలం గవర్నమెంట్ భూమిలో మేము పోర్టు కడతంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతాం మనం, అక్కడికి వెళ్ళి విజన్ చూపిస్తాం మనం, అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకుంటాం మనం. మనకేం సంబంధం? అలాగే ఇంకేం మాట్లాడారు అంటే అసలు ఈ పొలాల గురించి మేమేం మాట్లాడినట్టు దాని గురించి టాపిక్ ఎత్తకుండా మాట్లాడారు. కులరవీంద్ర గారు, మేము అవగాహనతోనే మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడెక్కడ కొన్నారో, ఎప్పుడు కొన్నారో కూడా చెప్తూనే మాట్లాడతాం. మీరు దాన్ని కవర్ చేస్తూ నేను ఎస్టీపీ కట్టదలిచాను, అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దామని అభివృద్ధి చేద్దాం అనుకుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఒకటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, 2014 నుంచి 19 దాకా తమరు మంత్రిగా పనిచేశారు.
ఆ రోజు ఏనాడు గుర్తురాల బందరకోట, ఆ రోజు ఏనాడు గుర్తురాల ఎస్టీపీ గురించి, ఆ రోజు ఏనాడు గుర్తురాల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దామని. మరి 2025లో ఏప్రిల్లో ఒక నెలలో, మే ఒక నెలలో గొరిపర్తి రాజకిషోర్ యాదవ్ గారు ఆయన పేరు మీద తమరు ఎకరం 88 సెంట్లు కొన్నారు. ఎక్కడంటే జలాచంద్రుడి గారి భూమి పక్కనున్న శ్రీకాకుళం వాళ్ళ అంటే నాంచారయ్య గారు అంటారు, వాళ్ళ కొడుకుల దగ్గర, ముగ్గురు కొడుకుల దగ్గర కొన్న భూమి కానీ, లేదా గొర్రెల బాబురావు గారి దగ్గర, గొర్రెల బాబురావు గారి అబ్బాయి గొర్రెల నాని గారి దగ్గర కొన్న భూమి కానీ, అలాగే అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేయాల్సిన భూమి కానీ కలిపి చెప్తున్నా కొల్లు రవీంద్ర గారు. 2025లో మనం ఈ భూములు కొన్నాక మనకు అభివృద్ధి చేయాలని గుర్తొచ్చింది, కానీ 2014 నుంచి 19 మనం మంత్రి ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు కొల్లు రవీంద్ర గారు అని నేను అడుగుతున్నా. అలాగే దీన్ని కప్పిపుచ్చడానికి కొల్లు రవీంద్ర గారు ఏం చెప్తున్నారు, మా తాతల నాటి నుంచి మాకు ఇక్కడ పొలాలు ఉండేవి, ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళం, కాలువల్లో దిగి మురికాల్లో దిగి ఆడుకున్నారు. మీరు ఎప్పుడు ఆడుకున్నారు? ఆ చుట్టుపక్కల పేటలో ఎవరినైనా అడిగితే ఏమన్నా చెప్తారా? పోనీ మీకు ఏమన్నా పొలాలు ఉన్నాయో లేదో? బహుశా నాకు తెలిసి మీరు చెప్పే పొలం అంటే మెడికల్ కాలేజ్ దగ్గరలో అంటే కరగ్రహారం దగ్గరలో ఉన్న పొలం గురించి చెప్తున్నట్టున్నారు. మీరు అందరికి అవగాహన వచ్చేలా చెప్పాలంటే మా తాతల నాటిది, మా తండ్రుల నాటిది అని చెప్తే ఎవరికి అవగాహన రాదండి. 2004 ఎలక్షన్లో నేను అక్రమంగా మద్యం చేద్దామని అక్కడ ఎలక్షన్లో మద్యం పంపిణీ చేద్దామని అక్కడ దాస్తే పోలీసులు వచ్చి సీజ్ చేశారు చూడండి ఆ చెరువులు అని చెప్తే అది మీది అని అందరికీ అర్థమవుద్ది సార్. అప్పుడు అవగాహన వస్తుంది అందరికీ. మీ ఒక్కరికి అవగాహన ఉండాలంటే మీ తాతల నాటిదని చెప్పాలి, కానీ పోలీసులు మద్యం సీజ్ చేశారని చెప్తే ఊరందరికీ అవగాహన వస్తుంది. కాబట్టి నేను మాట్లాడేది అడ్డున్న పొలం గురించి కాదు సార్. మీరు కొత్తగా 2025లో పలానా నేను చెప్పిన పేర్లతో పెట్టి కొన్నారు చూడండి. ఏప్రిల్ 2వ తారీఖు 2025, అలాగే మే 1వ తారీఖు 2025న రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టి కొన్నారు చూడండి సార్. ఆ పొలాల గురించి మాట్లాడుతున్నాం. అంటే మీకు ఇంకా రెవెన్యూ భాషలో చెప్పాలంటే బందర్ వెస్ట్లో ఉంచండి సార్. ఆ పొలం గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడరు. అలాగే నిజంగా మీకు ఎస్టీపీ కట్టి ఈ నీళ్ళని ఎటు పంపాలో బాగా ఆలోచన ఉంటే ముందు అక్కడి నుంచి ఎండ్ పాయింట్ నుంచి తవ్వుకొచ్చి అక్కడే ఉన్న భూములు ఉంటే గవర్నమెంట్ ద్వారా కొనిపించి చేయాలి, కానీ ఒక్క అధికారికి సంబంధం లేదు. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదంటారు, ఇరిగేషన్ వాళ్ళని అడిగితే ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేదంటారు, ఆర్ఎన్బి వాళ్ళని అడిగితే ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం లేదంటారు. మరి ఇదేంటి? కొల్లు రవీంద్ర గారు సొంతంగా చేసే చారిటీ కార్యక్రమం ఏంటి? ఏ అధికారి లేకుండా ఎట్టా చేస్తారు? అలాగే భూమి కొనకుండా డైరెక్ట్గా నీళ్ళ కోసం తూములు వేసేసి ఎట్టా చేస్తారు? ఇదొకటే నేను ప్రశ్నించదలుచుకున్నాను. కక్ష సాధింపుల గురించి మాట్లాడారు. అసలు కొల్లు రవీంద్ర అన్న మనిషి కక్ష సాధింపు స్పెల్లింగే రాదు, వీళ్ళందరూ కక్ష సాధింపులు చేస్తారు కానీ నేను చేయను అన్నట్టు తమరు మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తామంటే ఇదేనేమో సార్. మీరు వచ్చిన వెంటనే మున్సిపాలిటీలో ఎంతమంది ఉద్యోగాలు తీశారని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టకొడతాం కదా, దాంట్లో మీ ఇన్ఛార్జీలు ఎంతమందికి డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకున్నారని అడుగుతున్నా. దీన్ని కక్ష సాధింపు అనరా? అలాగే మున్సిపాలిటీ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్లుగా లేదా సెక్యూరిటీ గార్డులుగా 10,000 జీతానికి పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు కూడా పీక్ అమ్ముకున్నారు. అవి కక్ష సాధింపు చర్యలు కాదా? కొమ్మరగూడెం గుర్తుందా సార్? మన ఎలక్షన్లో తిరిగాం, అక్కడ రాముల వారి గుడి దగ్గర ఒక మాట ఇచ్చాం, గుర్తుందా మీకు? ఇది నేను తొలగించను, తొలగించాల్సిన పరిస్థితి వస్తే మీకేమన్నా ప్రత్యామ్నాయం చూపించి మీకు ల్యాండ్ చూపించి నేను మిమ్మల్ని ఆ ఇల్లు అనేది తీసేస్తానని మీరు చెప్పారు. కొద్దిగా కూడా జాలి దయ లేకుండా రాత్రికి పోలీసులను దింపి ఉంటున్న ఇళ్ళని కొట్టిన తమరు కాదా సార్? అది కక్ష సాధింపు కాదా? అలాగే డ్రైనేజ్ నేను ఎక్కడి నుంచో 100 కోట్లు ఫండ్ తెచ్చేసాను, డ్రైనేజ్ కట్టేస్తానని రోడ్డు మీద ఉన్న బడ్డీలన్నీ కొట్టారు. గుర్తుందా మీకు? మీకెందుకు గుర్తుండలే? ఇల్లు పోయి రోడ్డు మీద పడిన వాళ్ళకి గుర్తుండదు. ఇంతవరకు ఏదైనా డ్రైన్ కట్టారా? మళ్ళీ దాంట్లో కొంతమందికి మీ ఇన్ఛార్జీలు డబ్బులు తీసుకుని మళ్ళీ కొన్ని బడ్డీలు వేయిస్తున్నారు. ఇది కక్ష సాధింపు కాదా? నీ జెండా మోసిన
జనసేన పార్టీకి చెందిన ఒక ఇల్లు కూలగట్ట గుర్తుందా కులరవీంద్ర గారు? దేనికి? నీ ఇన్ఛార్జికి లంచం ఇవ్వలేదని ఆ ఇల్లు కూలగట్టావు. సర్లే, ఇల్లు కూలగొట్టొద్దని నీ సర్పంచ్ గారు, నీ పార్టీ సర్పంచ్ గారు నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం మాట్లాడారు మీరు? ఇది నా ప్రెస్టేజు, నేను కూలగొడతాను అని తమరు మాట్లాడటం వాస్తవం కాదా? వాస్తవం కాదు అని మీరంటే ఆవిడ ఈ పాపం చేసిన కులరవీంద్ర గారు ఈ పాపాను పోతాడు, మళ్ళీ గెలవడు అని ఆవిడ మాట్లాడిందా లేదా? ఆ వీడియో ఉందా లేదా? కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను. అది కక్ష సాధింపు కాదా కులరవీంద్ర గారు? మరి కక్ష సాధింపులు ఎవరివి? దాన్ని ప్రైవేట్ పరం చేయాలని, దాన్ని ప్రైవేటైజ్ చేయాలని కోరుకున్న గొప్ప మంత్రివర్యులు మీరు. బందర్లో పుట్టారు, బందర్కి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని కోరతారు. ఇది మన తొక్కలకి నిర్ణయాలు, మన విజన్. అలాగే ఇంకో పెద్ద మాట మాట్లాడారు, ఫోటోలకు పోజులు ఇస్తామే మాకు వచ్చంట. సార్, ఫోటోల గురించి వీడియోల గురించి మీరు మాడితే అట్ట సార్? ఎలక్షన్ ముందు నుంచి ఒక 6-7 నెలల ముందు నుంచి ఒక జీతగాడైన ఫోటోగ్రాఫర్ని పెట్టుకుని సావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా నల్ల కెమెరా, నాకు ఇంకా గుర్తు, అంటే మేము సావులకి వెళ్ళినప్పుడు మీరు కూడా వచ్చేవాళ్ళుగా, చక్కగా తోకెత్తిన కాకి తోక దించిన కాకి లాగానే దండేసిన కులరవీంద్ర గారు, దండం పెట్టిన కులరవీంద్ర గారు. ఇవన్నీ మనం కదా? ఈ ఫోటోలకు పోజులు ఇచ్చింది ఎవరో? మనం కదా? మేము కట్టిన పోర్టుకి వెళ్ళి మాకంటే ఎక్కువ ఫోటోలు మనం దిగుతాం, మేము కట్టిన మెడికల్ కాలేజీకి వెళ్ళి మాకంటే ఎక్కువ ఫోటోలు మనం దిగుతాం. కొద్దిగా కూడా సిగ్గుపట్టలేదు మళ్ళీ మమ్మల్ని అంటారు సార్. ఎట్టా సార్? ఎంత వయసులో పెద్దోడైతే ఇన్ని అబద్ధాలా? ఎట్టా సార్? మళ్ళీ ఇంకోటి మర్చిపోయా, మేడారం జాతరలో కోవా బన్ను. అసలు మనకి మేడారం జాతరకి ఏంటి సార్ సంబంధం? తెలంగాణలో ఎక్కడో జరిగితే పాపం ఆయన్ని పిలుచుకొచ్చి ఆయన పాపం ఫ్రీగా బన్ను తినేసేవైంది. ఆయన బన్ను తినేసి మళ్ళీ టేస్ట్గా ఉందని నువ్వు చెప్పడం, నువ్వు చెప్ప టేస్ట్గా ఉందని ఎవరు చెప్పరా? ఆ బన్ను వీడియో తీయించుకుని పెట్టారా లేదా సార్ మనం? ఏం సార్ మరి? ఫోటోలకు పోజులు ఇచ్చేది ఎవరు, వీడియోలు తీయించుకునేది ఎవరు సార్? మనకెక్కడ మన ఊళ్ళో రైతులకి తుఫానికి పంట నష్టం వేయలేదు కదా సార్, దాని గురించి రైతుల దగ్గరికి వెళ్ళామా సార్? 4 ఫోటోలు పెట్టామా? అది ఇంకా వేయలేదు సార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళామా సార్? మనం కోవా బన్ను మాత్రం తినేసాం మనం చక్కగా. వాటి గురించి కొద్దిగా పట్టించుకోండి సార్. అవగాహనతోనే మాడుతున్నాను సార్, అవగాహన లేకుండా ఏం మాడతలేదు సార్ కులరవీంద్ర గారు. అలాగే తమరు ఇంకా రీసెంట్గా ఒక అద్భుతమైన వీడియో వచ్చింది. తమరు బండి వేసుకుని గబగబా, ఎప్పుడు కారు దిగం మనం, కారు ఎక్కితే అద్దం కూడా దించం మనం, బైక్ వేసుకుని గబగబా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ లోపలికి కూడా అట్లా బయట బళ్ళు ఆపారు. కారు ఏంటిది, పార్కింగ్ ఏది అని బయట సెక్యూరిటీ గార్డుల మీద అరిశారు. అసలు ఫస్ట్ బళ్ళు పెట్టిందే మనం కదా, బళ్ళు లోపలికి పెట్టచ్చా? బళ్ళు పార్కింగ్లో పెట్టాము మనం, బండి ఎక్కడ ఆపాం? అది లేదు. అసలు దీని అంతరార్థం ఏం చెప్పనా? ఏప్రిల్ 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఆ సెక్యూరిటీ గార్డుని డబ్బులు చేయమన్నారు. వాళ్ళు సరిగ్గా లేవని వాళ్ళు చేయను అన్నారు. చేయని పాపానికి అది మనసులో కావాలి బండి కాపాలో నిర్ణయం ఆ సెక్యూరిటీ మనం బండి తిట్టామా కాదా? వాస్తవం కాదా? నన్ను అడగక్కల, ఆ సెక్యూరిటీలుగా పనిచేసి ఎవరిని అడిగినా చెప్తారు సార్, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరపలేదని, కేకు కొయ్యలేదని. ఇది కక్ష సాధింపు కాదా? ఇదేంటి ఇష్ట సాధింపా? అంటే చంద్రబాబు నాయుడు గారి కేక్ కొయ్యకపోతే ఇచ్చేస్తారు. ఏ రోజైనా ఇదే బండి వేసుకెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డుని మీ కాంట్రాక్టర్ జీతాలు సరిగ్గా ఇస్తున్నాడా లేదా అని అడిగామా? ఆ స్టోర్లో సరైన మందులు ఉన్నాయా లేదా అని అడిగామా? లోపల వాష్రూమ్లు వాసన వస్తున్నాయా, క్లీన్ చేస్తున్నారా లేదా అని చూసామా? కానీ కేక్ కొయ్యలేదని మాత్రం సెక్యూరిటీ గార్డుల మీద అని మాట్లాడేస్తాం. ఏం సార్ కులరవీంద్ర గారు, ఇది తప్పు కదా సార్? మీరు మళ్ళీ అవగాహన గురించి మాట్లాడతారు. అలాగే మళ్ళీ చిట్ట చివరిగా అయిన ఉత్తరాంధ్ర అభివృద్ధి అంట పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉత్తరాంధ్ర కంపెనీలు. అసలు ఉత్తరాంధ్రకి మనకేంటి సంబంధం? మన కృష్ణా జిల్లాలో ఏమన్నా కంపెనీలు తెస్తే కదా చెప్పాలి, ఉత్తరాంధ్ర గురించి మనకేం సంబంధం? ఉత్తరాంధ్రలో కూడా మీరు చెప్పదలుచుకుంటే ఎంఓయూలు కాదు సార్. ఎంఓయూలు ఏముంది? నేను చిటికి నాగేశ్వరరావు గారితో ఒక కంపెనీ సృష్టించేసి చిటికి నాగేశ్వరరావు గారు 4 ఉద్యోగాలు తెస్తున్నారని చెప్పి ఎంఓయూ సృష్టించవచ్చు. ఆ కంపెనీ గ్రౌండ్ అయ్యి
వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూపించండి, ఆ ఉద్యోగులతో మాట్లాడించండి. అబ్బా ఎరగదీశారయ్యా కూటమి గవర్నమెంట్, అద్భుతంగా ఉద్యోగాలు ఇస్తున్నారయ్యా అని మేము కాకపోయినా ప్రజలే చెప్తారు. అంతేగాని రాత్రి మీరు సంతకాలు పెట్టుకున్న ఎంఓయూలు చూపించి కంపెనీలు వచ్చేసినాయి అంటే ఎట్టా సార్? ఏమన్నా బందరికి తెచ్చుంటే చెప్పండి సార్. వెళ్ళిపోయిన బెల్ కంపెనీని తయారు, మేము తెచ్చిన ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేయరు, మెడికల్ కాలేజ్ ఏమో అమ్మేద్దామని చూస్తారు, పోర్టు నత్తనడికలు నడిపిస్తారు. ఏంటి సార్ ఇవన్నీ? నేను పూర్తి అవగాహనతో మాడుతున్నా సార్. మీరు కూడా అవగాహనతో చక్కగా బందరు అభివృద్ధి కోసం పాటుపడండి సార్. కక్షపూరిత రాజకీయాలు చేయకండి సార్. అలాగే మీకు సూట్ కాని ప్రవచనాలు ఫోటోలు గురించి మీరు మాట్లాడొద్దు సార్ అని కొల్లు రవీంద్ర గారికి ఎంతో వినయంగా, ఆయన కంటే వయసులో చిన్నవాడిగా తెలియజెప్తూ సెలవు తీసుకున్నాను. వచ్చినాక ఆ తూములు అయ్యే లేసి వస్తాయి, వాటంతటికి అయ్యే హెచ్చరిస్తున్నా నేను. మీరు చేసే అరాచకాలు. ఇంకో గొడ్డ హాస్పిటల్ రెండోది నాగిలేరు కాలం ఉంది, నానిగారి హయాంలో గేదెలు అన్న కాలంలో దిగేసి గోతులెడిపోయి గేదెలు ఎక్కలేకపోతున్నాయి రాగిడి నేల మూలంగా. అంటే ముందు కొట్టుకాడు ఒక ర్యాంపు కలవట్టు, తర్వాత ఇక్కడ నాగిలేరు ఉంది కాడ గెరాలదిబ్బ రోడ్లో 2 ర్యాంపులు కట్టించిన మాట వాస్తవం కదా, తెలియట్లేదా? బందరకోట ప్రజలు ఎవరు అంత అమాయకులు కాదు, మీరు ఏదో చెప్తే నమ్మే అంత అమాయకులు కాదు ఏంటి. ఇవాళ మనం వేసవకాలం వచ్చిందంటే మురుక్కాలోకి ఒక అడ్డం, నాగిలేరు కాలువకి ఒక అడ్డం, ఉప్పు నీళ్ళు ఎదురు రాకుండా ఆ మురుక్కొట్టు కాడికి ఏవైతే ఉప్పు నీళ్లు వస్తాయో ఆ ఉప్పు నీళ్ళు తాగి గేదెలు పారతాయి అని చెప్పి, రోగాలు వస్తాయని చెప్పి అక్కడ వేసవకాలంలో 2 అడ్డాలు వేసాం ఎప్పుడు మా సొంత డబ్బులతో. వాస్తవం కాదా? ఇది అందరు రైతులకి తెలియదా? ఇప్పుడు ఎవడండి ఇప్పుడు వెళ్ళే ఎడంకాలం వైపు ఆ కాలువ ఎన్ని అడుగులు ఉండేదండి డ్రైన్, అది ఇవాళ ఏం చేశారు దాన్ని? మీ తోలు మట్టి 1.5-2 సంవత్సరాలు ఉంటుందా మీ తోలు మట్టి అని నేను అడుగుతా. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తామండి, ఆ మట్టి ఏమైంది మీ తోలింది? ఇవన్నీ అబద్ధం అని మీరు ఎవరన్నా నేను చెప్పిన మాట ఏదైనా అబద్ధం అని అంటే నేను స్నానం చేసి ఒక కొబ్బరికాయ ఇచ్చుకుని లక్ష్మీ నరసింహస్వామి గుడికి వస్తా, మీలో ఎవడైనా సరే రావచ్చు. బందర్ ప్రజలు అంత అమాయకులు కాదు. బందర్ ప్రజలు 14 వార్డులు మురుగు ఏదైతే దిగుతుందో అదంతా వాళ్ళ వార్డులో నిలబడిన రోజున అందరూ రోడ్డు ఎక్కుతారు. మేము ఏ వర్క్ ఆపాల్సిన అవసరం మాకు లేదు. మీకు నీతి నిజాతి కరెక్ట్ వర్క్ అయితే కరెక్ట్గా చేయండి. అది తూములేసేది మటుకే కరెక్ట్ కాదు. కన్వర్షన్ అనేది కట్టే మంచిది అనేది మాది. డ్రైన్ అనేది అటు వెళ్ళడం కూడా అసంభవం. ఏదైతే రైల్ ట్రాక్ నుంచి బందరకోట వెళ్ళే రోడ్లో ఏ గవర్నమెంట్ అధికారికి తెలియకుండా తూములు వేయడం జరిగిందో, వాటిని మేము చూపించడంతో పాటు ప్రతి అధికారి గారి దగ్గరికి వెళ్ళి మీకు ఈ విషయం తెలుసా లేదా అని ప్రజలకి చూపించడం జరిగిందో, దాని గురించి కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ, అలాగే ఆయనకి సూట్ కానిటువంటి ప్రవచనాలు చెబుతూ ఆయన చిన్ననాటి స్మృతులు కూడా జనాలందరికీ తెలియజేస్తూ ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి పాయింట్ టు పాయింట్ ఆయన మాట్లాడింది ఏంటి, అసలు నిజాలు ఏంటి అని జనాలకి తెలియజేద్దామని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 4 రోజుల క్రితం బందరకోట ఓల్డ్ పోర్ట్ రోడ్లో ఏదో వర్క్ జరుగుతుంది, అది నైట్ వర్క్ చేయటం జరుగుతుంది ఏంటని దాని మీద దృష్టి పెట్టగా ఏదో డ్రైను డైరెక్షన్ మారుస్తున్నారు ఏంటని తెలుసుకుంటా కానీ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ గిలకల దిండికి బందరకోటకి ఏదైతే తాగునీరు వస్తుందో ఆ పైపులు బద్దలైపోయి 4 రోజులు 3 రోజులు వాటర్ ఆగిపోయింది. వాళ్ళు ఏదో పైపులు ప్లాస్టిక్ పైపులు వేస్తున్నారు, అవి తన్నేస్తున్నాయి, బద్దలైపోతున్నాయి. తీరా మా నాని గారికి కిట్టుబాబు గారికి చెప్పగా అదేంటో చూడండి అని మేమందరం మరి మేయర్ గారు వీళ్ళని పెట్టుకుని కార్పొరేటర్లు అందరం ఎలాగో చూస్తే అక్కడ పెద్ద అగాధం. అసలు ఎలాంటి ఇదంటే అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలిసి అడుగుతా కూడా ఎవడో లేడు. ఏంటని 4-3 డిపార్ట్మెంట్లకు వెళ్ళాం. మున్సిపాలిటీ ఎంఈఓ గారితో మాట్లాడాం, తర్వాత డ్రైనేజీ ఏఈ గారికి దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు ఆఫీస్ తాళాలు కూడా తీయలేదు. తర్వాత ఆర్ఎన్బి వాళ్ళు చేపిస్తున్నారు అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళాం. దాని మీద ఏంటి అసలు దాని వర్క్ ఆర్డర్ ఉందా లేదా, అసలు ఏంటి టెండర్ ఉందా లేదా, అసలు ఏంటి ఏం చేస్తారని ఎలాగా వాళ్ళు ఎవరో ఏం సమాధానం మాకు తెలియదు మా దృష్టిలో లేదు అన్నారు. తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ప్రెస్ మీట్ మాట్లాడినాక
ఒక 10 మంది ఊళ్ళో టీడీపీ కార్యకర్తలు వచ్చి నిలబడి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని ఆపి ఇదంతా అసలు మన బందరకోట అభివృద్ధి కోసం చేస్తున్నాం, ఈ డ్రైనేజీని యూనివర్సిటీ వెనక్కి మాల్షిమార్ కాలంలోకి డైవర్ట్ చేస్తున్నాం అని ఏదో మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఛాలెంజ్ చేసి, మీ చేసే వర్క్లో నీతి నిజాయితీ ఉంటే, దానికి ఒక టెండర్ ఉంటే, బందరకోట అభివృద్ధి మీరు కోరుకుంటే నైట్ చేయాల్సిన పని ఏంటి? వర్క్ అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? వర్క్ చేయించడానికి ఏ అధికారి ఉన్నాడు అక్కడ? మీ సొంత నిర్ణయాలతో కన్వర్ట్ కట్టవచ్చు కదా. కన్వర్ట్ భారీగా దానికి కొలతలు తీసుకుని వాటర్ ఆకుండా తూములు వేసేది. తూములు ఆగుతాయండి అయ్యి. అదేమన్నా రోడ్డు ఏమన్నా డొంక రోడ్డా? ఎన్ని భారీ వాహనాలు వెళ్తాయండి? మీదే వెళ్తాయిగా, మీ ఐసే వెళ్ళద్దు గట్టు. కులరేంద్ర గారు ఐసే కదా వెళ్ళేదట్టు ఎక్కువ. వాళ్ళు మీరు చేసేది పనికి అది కరెక్టా? మాల్షిమార్ కాలంలోకి ఆ డ్రైన్ పంపించడం అనేది కరెక్టా? రైతుల దగ్గర ఆ ఏరియాలో ల్యాండ్ కొన్నారా? ఆ రైతులు ఊరుకుంటారా? ఇదంతా స్వార్థ ప్రయోజనాలు. కేవలం అక్కడ ఒక భూస్వామి అని చెప్పారు. ఎవరు భూస్వామి అండి? కులరేంద్ర గారి బినామీ భూస్వామి, అంతే కదా మీరు చెప్పింది? కులరేంద్ర గారు బినామీ భూస్వామి వచ్చి ఇక్కడ భూమి కొంటే బందరకోట అభివృద్ధి అయిపోద్ది అంటే వాళ్ళ బందరకోట ఇంతవరకు అభివృద్ధి అవ్వలేదని మీ ఆలోచన. రెండోది ఇంకోటి మాట్లాడారు, ఈ భూస్వాములు ఎప్పుడో వచ్చారండి 2014-15లో నా ద్వారా కోనరాజు అనే ఒక వ్యక్తి 547 సర్వే నెంబర్లో 3 ఎకరాల 50 సెంటు కొంటే అతను రోడ్డు అమ్మటే ఎడమ కాలంలో 4 తూములు వేసుకుని లేఅవుట్ వేయడానికి ప్రయత్నం చేస్తే అతనిని పిలిచి ఎంత వార్నింగ్ ఇచ్చారండి మీరు? నిర్దాక్షిణ్యంగా మీ టీడీపీ కార్యకర్తలు 4 నుంచుని తూములు పీకిచ్చారా లేదా? ఎన్ని పాపాలు 2014-15 తర్వాత ఆ తూములు పీకిచ్చినాక మీ పాపాలు మీకు చుట్టుకున్నాయా లేదా? వాళ్ళు చేసే పని అంటే మీరైతే దౌర్జన్యంగా పీకిచ్చేయచ్చు. మేము నిలదీసి ఆ వర్క్లో నీతి ఉందా, నిజాయితీ ఉందా, వర్క్ ఆర్డర్ ఉందా అని అడిగితే తప్పు. దానికి ఏదేదో చెప్పడం. ఇంకోటి, అసలు పోర్ట్ రోడ్లో ఒక ఆయన మాట్లాడతాడు, అసలు పోర్ట్ రోడ్ గురించి నానిగారే పట్టించుకోలేదంటే ఒక తుమ్మ చెట్టు కూడా పేగలేదు అంటున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, పోర్ట్ రోడ్డు అన్యాకాంతం అయిపోతే పేదవాళ్ళు ఎక్కడి నుంచి ఆ రైలు స్టేషన్లో చివరి స్టేషన్ అయిపోవడం మూలంగా పట్టు చేత్తో పట్టుకుని ఏ దిక్కు మొక్కు లేని వాళ్ళు వచ్చి అక్కడ ఏదో ఒక తారపా కట్టుకుని 4 కర్రలు పాతుకుని ఆ రోడ్డు అంతా మొగ్గైరేవు వరకు ఆక్రమణ అయిపోతే వాళ్ళకి స్థలం ఇచ్చి వాళ్ళని ఒప్పించి మీకులాగా కోలగొట్టేలా. ఇది ఇప్పుడు అక్కడ కోలగొట్టారు కదా హౌసింగ్ మన బైపాస్ రోడ్లో కుమ్మరిగూడెం, అలా కోలగొట్టేలా వాళ్ళని ఒప్పించి మీకు ఇక్కడ స్థలాలు ఇస్తామని చెప్పి స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి ఒక కాలనీ వెళ్ళి వైఎస్ఆర్ కాలనీ అని ఏర్పాటు చేశారు. పోర్ట్ రోడ్ పట్టించుకోలేదు అంటాడు ఒకడు. ఇంకో ఆయన అంటాడు అసలు రోడ్డు బాగా తోలారండి, మట్టి బాగా అభివృద్ధి చేశారండి అని. ఏంటి తోలింది? ఏం మట్టి అది? చెరువుల్లో మట్టి, ఇసుక. ఇప్పుడు రోడ్డు అమ్మడితే కళ్ళు పూడిపోతున్నాయి. మీరు గనుల శాఖ మంత్రి కదా, 2 కొండలు తెచ్చేసి మీకు అంత రోడ్డు మీద అంత ప్రేమ ఉంటే ఏంటి, కొండలు తెచ్చేసి రబ్బీ చేసి తొక్కిచ్చి సగ్గా మీరు ఏదో పార్కింగ్ ట్రైల్స్ అన్న వెళ్ళే మనుషులు ఇది వాకింగ్ ట్రైల్స్ అంటున్నారు కదా, చేయండి. ఎవరు కాదన్నారు? మీరు చేస్తాండి, మేము అడ్డుకున్నామా? దారిపోయేవాళ్ళు ఆపి లేదు. మా రామారావు గారు ఉన్నారు 19వ వార్డుకి సంబంధించిన ఆయన, అమ్మ మీకు ఇటు డ్రైన్ వచ్చేస్తుందంట, కాలనీ మునిగిపోద్ది అని ఆ జనాలందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి మేము ధర్నా చేయలే. చేసేది ఏదో నీతిగా నిజాయితీ కరెక్ట్గా చేయండి, స్టాండర్డ్గా చేయండి, మీ స్వార్థ ప్రయోజనాలు కాదు అని చెప్పాం. ఇంకోటి చెప్తాను, నాకు జరిగినాయి. నడకుదుటి నరసింహారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ మాంగారు రైస్ మిల్ పక్కన మేము గడ్డి పెడితే ఏం చేశారు మీరు? మున్సిపాలిటీ టాటర్లతో నేను ఇల్లు కట్టిన స్థలం కాడికి తోలిచ్చి ఎడాపెడా గడ్డి పెడితే 4 గేదెలు చనిపోయినాయి. ఏం మాట్లాడాల, కాముగా ఇంట్లో దూరం. ఇవాళ నువ్వు అక్కడ ఏం చేసావు? రైస్ మిల్ పడగొట్టావు, ఐస్ ప్లాంట్ కట్టావు. మేము గడ్డి పెట్టిన చోట నువ్వేం పెడతావు? ఇవాళ నీ ఐస్ బాక్స్ లాగట్లేదా? నీ ఐస్ బాక్స్ పార్కింగ్ పెట్టలేదా? ఇది నిజం కాదా? ఇంకోటి అడుగుతున్నా, ఇవాళ మీరు చేసే రైను ఇట్టించట్టు అంటున్నారు, అది అసంభవం, జరగని పని. మళ్ళీ అది వచ్చి బందరకోట మురుక్కోట్లోనే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఇంకో ఆయన మాట్లాడతాడు, అసలు పాడికి సంబంధించిన ఊరండి మాది, పాడి అభివృద్ధి చెందింది, అసలు గేదెల గురించి కానీ మాకు ఏమీ పట్టించుకోండి. ఇవాళ ప్రజెంట్ గొడ్డ హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడా?
చూపిండి, డాక్టర్ ఉంటే మాట్లాడించండి. నేనేంటి బందరకోట గొడ్డ హాస్పిటల్ డాక్టర్ ఉన్నాడా? నాని గారు ఇలా మా గేదెలు ఇలా మురుగునీళ్ళు తాగుతున్నాయండి, ఇలా పరిస్థితి అంటే బందరకోట హిందూ శ్మశానం వాటికి ఇచ్చిన 7 ఎకరాల 73 సెంటు అన్యాయకాంతానికి గురైపోతే సొంత డబ్బులతో చెరువు తవ్వించాం. శ్మశానానికి 80 సెంటు దెబ్బేపించాం. 12 లక్షలు ఖర్చు అయినాయి. ఎవరి దగ్గర మేము సందా వసూలు చేసామా? ఆ చెరువు కాడ 60 వేలు పెట్టి తుమ్ములు తెచ్చేస్తే మీ టీడీపీ కార్యకర్తలు ఏం చేశారు? తుమ్ములు వేసుకు వెళ్ళిపోయి వాళ్ళ సొంత చెరువులు వేసుకున్నారు. ఇది నిజమా కాదా? రైల్వే స్టేషన్ దాటగానే గిలకలదిండి బందరకోట రోడ్లో పెద్ద గుంట ఉందని చెప్పేసి అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జి కిట్టుబాబు గారు అందరూ కలిసి వెళ్ళగా అక్కడ వాటర్ పైపు లీకేజ్ అయిపోయి అంతకుముందు 5 రోజుల నుంచి గిలకలదిండిలో మంచినీళ్ళు తాగడానికి కూడా కుక్కలు నీళ్ళు లేని పరిస్థితి. ఏంటి అంటే అక్కడ కేవలం అది తూములేయటం కోసం మొత్తం పైపులు పగలగొట్టి పైపులు డైరెక్ట్గా వెళ్లకుండా ఇలా ఎత్తుగా తీసుకెళ్ళి ఇలా వేయటం వల్ల 3 సార్లు ప్లాస్టిక్ పైపులు కొట్టేయటం, తర్వాత ఇనప లాస్ట్లో ఇనప పైప్ వేశారు. పైప్ వేసిన తర్వాత 5 రోజుల తర్వాత నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ 5 రోజులు గిలకలదిండి పరిస్థితి ఏంటయ్యా అంటే ఒక్క చుక్క నీళ్ళు లేవు. వీళ్ళు ట్రాక్టర్లు తీసుకొస్తారు, ఒక సెంటర్లో పెట్టరు, వాళ్ళకి అనుకూలమైన మనుషుల దగ్గర వాళ్ళ ఇంటి ముందు పెట్టి నీళ్లు పట్టిస్తారు. పట్టుకునేవాడు ఎవడన్నా ఉంటే ఆ ఇంటి ముందుకెళ్ళి పట్టుకోవాలి. అంతే తప్పితే ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటి ముందు వెళ్తే వెళ్ళాలి తప్పితే సెంటర్లో పెట్టి ప్రతి ఒక్కరు పట్టుకోండి అని చెప్పేసి చెప్పరు. ఇది ఒక సమస్య. ఇది అయిపోయిందంటే మొన్న మాట్లాడతారు అభివృద్ధి అంటే ఏంటి మొత్తం అంటే 2019 నుంచి 24 వరకు అభివృద్ధి చేయలేదు. 24 నుంచి ఈ 2 సంవత్సరాల్లో మేము బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే ఆ చుట్టూ మట్టి పోసి అభివృద్ధి చేయటం అనేది ఓన్లీ బందరకోట వరకేనా? అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో బందరకోట ఒకటే కనపడుతుందా మీకు? రైల్వే స్టేషన్ నుంచి గిలకలదిండి వరకు అభివృద్ధి ఉండదా? గిలకలదిండి వరకు కూడా ఉండాలి కదా. మీరు చేసే అభివృద్ధి ఉంటే గిలకలదిండి వరకు కూడా ఉండాలి కదా. రోడ్డు వెడల్పు చేసాం, చక్కని మొక్కలు పెట్టాం, సుందరీకరణ చేసాం అనేది గిలకలదిండి వరకు ఉండాలి కదా. చూడండి, గిలకలదిండి దాటిన తర్వాత గిలకలదిండి ఎంటర్ అయిన తర్వాత లాకుల దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి? అక్కడ కూడా మట్టి పోసి చక్కని మొక్కలు పెట్టి అక్కడ మంచినీళ్ళ కాలువ దగ్గర ర్యాంప్ వేసి అక్కడ కూడా సుందరీకరణ చేయాలిగా, కానీ చేయరు. ఎందుకు చేయరంటే మీరు చెప్పారు కదా అనిల్ గారు, మీరు ఏమని చెప్పారు? మా రియల్ ఎస్టేట్ ఒక ఫ్రెండ్ వచ్చాడు ఆయన కోసం చేసామని. ఆయన కోసం బందరకోట వరకే చేస్తారు, గిలకలదిండి వరకు చేయరు. మీరు మీ స్వార్థం కోసం మీకోసం అది చేస్తారు, గిలకలదిండి మాత్రం చేయరు. గిలకలదిండి అనేది ఎవరికీ కనపడదు. ఇంకో మాట చెప్తారు, ట్యాంక్ మేము కట్టాం, ట్యాంక్ నీళ్ళు ఇస్తున్నాం, 5 సంవత్సరాల పాటు మేము నీళ్ళు ఇవ్వలేపారు అని చెప్పారు. ట్యాంకు నీళ్లు మీరు కట్టిన ట్యాంకు మీరు కట్టింది కాదు. 2013లో పేరు నాని గారు గిలకలదిండిలో అర్బన్ హెల్త్ సెంటర్, అదే ఇప్పుడున్న తుఫాన్ షెల్టరు, ఆ తుఫాన్ షెల్టర్ని శాంక్షన్ చేసిన తర్వాత ఓపెన్ చేసింది మీరు. అలాగే 7 ప్రపంచ బ్యాంక్ నిధులతో 7 ట్యాంకులు శాంక్షన్ అయితే 2013లో కట్టించింది మీరు. అంతే తప్పితే పేరు నాని గారి హయాంలో 2013లో శాంక్షన్ అయినాయి. అయితే తర్వాత మీరు చేసింది ఏంటి? అది వాటర్ లీకేజ్ అవుతుందని గిలకలదిండికి వచ్చే పైప్ లైన్ నుంచి గిలకలదిండి బందరకోటకు వాటర్కి వెళ్ళాలని చెప్పేసి చిన్న పైపులు కాకుండా పెద్ద పైపులు వేసి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ పైపులు పోతున్నాయి. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు గిలకలదిండి చూడండి, గిలకలదిండి ఆటో స్టాండ్ దగ్గర కానీ గిలకలదిండి హై స్కూల్ కానీ మొత్తం చూడండి, ఎక్కడైనా పైపులు పగిలిపోయి నీళ్లు రోడ్ల మీద ఒక దారిలాగా వెళ్ళిపోతున్నాయి తప్పితే మీరు ఏదో నీళ్లు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చేది అది పేరు నాని గారి హయాంలో జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా గిలకలదిండికి మంచినీళ్ళు ఇచ్చాం, మేమే ఇచ్చామని చెప్పి చాలాసార్లు చెప్తున్నారు. గిలకలదిండికి ఎవరు మంచినీళ్ళు ఇచ్చారు? గిలకలదిండి వాళ్ళు బందరకోట వచ్చి బిందులతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి అయితే పేరు కృష్ణమూర్తి గారి హయాంలో అప్పుడు పీతాంబరేశ్వర గారు కూడా ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నప్పుడు గిలకలదిండికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి గిలకలదిండి విషయంలో అభివృద్ధి అనేది ఏం చేశారని చెప్పండి. పోనీ హై స్కూల్ గోడ కోసం రామారావు మాస్టర్ గారు రిటైర్డ్ అయిపోయారు. ఆయన 6 సార్లు గిలకలదిండి వేణుగోపాల స్వామి గుడి దగ్గర జన్మభూమిలో మీ దగ్గరికి వచ్చి అర్జీలు ఇచ్చింది నిజం కాదా? ఏ రోజైనా సరే మీరు హై స్కూల్ గోడ కట్టించారా? కనీసం నాడు నేడులో 43 లక్షల రూపాయలు నాడు నేడుతో స్కూల్ అభివృద్ధితో పాటు ఆ గోడకి ప్రత్యేకంగా నానిగారు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి గోడ కట్టించడం జరిగింది. గిలకలదిండిలో శ్మశానానికి రోడ్డు, 942 మందికి ఇళ్ల స్థలాలు, 911 మందికి పట్టాలు ఇచ్చారు, 31 మందికి పట్టాలు లేకుండా ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద డ్రైన్ 53 లక్షలతో డ్రైనేజ్, గిలకలదిండి నుంచి కరగ్రహార రోడ్లో మెటల్ రోడ్డు, ఇంకా ఉన్న 40 లక్షలతో డ్రైన్లు. ఇవన్నీ 2019 నుంచి 24 మధ్యలో జరిగిన అభివృద్ధి. మీరు 2014 నుంచి 2019 వరకు గిలకలదిండిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పండి.
గిలకలదిండి వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయినా సరే చర్చించుకోవడానికి సిద్ధం. లేదు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారో చెప్పండి, దానికి మేము చర్చించుకోవడానికి సిద్ధం అని చెప్తున్నాం. అలాగే గిలకలదిండి అభివృద్ధి జరిగిందంటే గిలకలదిండి వాళ్ళ ఫిషింగ్ హార్బర్ ఉంది, నాన్నగారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నాన్నగారి హయాంలో కిట్టు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. కానీ మీరు ఇవాళ 2 సంవత్సరాల నుంచి దాన్ని ఓపెన్ చేస్తారా? కనీసం రేపు జూన్ 15 నాటికైనా మీరు ఓపెన్ చేస్తారా? నత్తనాటకని ఇంకా సాయిస్తున్నారు మీరు మత్స్యకారులు. మరి మత్స్యకారు మంత్రి అయ్యండి కూడా మత్స్యకారులకి ఈ రోజు కూడా 2 సంవత్సరాలు అయినా సరే ఆ అభివృద్ధి చేసిన పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నాన్నగారి ద్వారా వచ్చిన ఫిషింగ్ హార్బర్ని మీరు ఇంకా ఓపెన్ చేసింది కూడా లేదు. ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. గిలకలదిండి అభివృద్ధి అంటే పేరు నాన్నగారి వల్ల అయింది, ఖచ్చితంగా చెప్తున్నాం. గిలకలదిండి మీరంటూ చేసింది ఇది అని చెప్పండి. ఏదైనా చర్చించుకోవడానికి నేను చెప్పిన దానిలో ఏదైనా అబద్ధం ఉందని చెప్పడానికి